అదే విధముగా దేవుడు మనల్ని కూడా ఒక్కొక్కసారి మనం దేవుడి మాట వినకపోతే జబ్బు రాణిస్తారు. ఆ జబ్బులో మామూలుగా అయితే పొద్దున్నే పోతాం, సాయంకాలం వస్తాం, తప్పని పోతుంది. ఒకసారి హాస్పిటల్లో పైకి చూసేటట్టు చేస్తారట. దేవునికి అది ఇష్టమని చెప్తున్నారు. తర్వాత బాగు చేస్తారు, ఆ దెబ్బను గ్రహించుకునేటట్లు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రియులారా, అగ్నిమోడంలో నడిచేటటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు కూడా దేవుని గురించి అన్ని నెరవేర్చారు, బాగానే ఉన్నారు. అగ్ని గొడవలు తోలుతుంటే దేవుడు నెమ్మదిగానే ఉన్నాడు. నిన్ను పరీక్షించినప్పుడు దేవుడు అలా నెమ్మదిగా ఉంటాడని చెప్తున్నాడు. నిజంగా నువ్వేమై ఉన్నావో ఏం చూడడానికి నీ లోపల ఎలా ఉందో నీ ఆత్మ, నువ్వు నిజమైన ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వస్తున్నావా? నీ లోపల ఉన్న హృదయం నుంచి, లేకపోతే పెద్దవాళ్ళ మీద పై మాటలతో వస్తున్నావా? నువ్వు అసలు లోతుగా తీసుకున్నావా, సంగతులు పై పైన తీసుకున్నావా? మన పెద్దవాళ్ళ మీద మాట్లాడుతున్నాం, కానీ లోపల హృదయం ఉందని చెప్తున్నాడు.